Meelpadrekbing. Meelpadrekbing. క్లాస్ రూమ్ లో మాస్టర్ చెప్పే పాఠాల కన్నా బెంచ్ మేట్ చెప్పే జవాబులే బెటర్ గా ఉంటాయి. తల అలా తిప్పి ఇలా ఫినిష్ చేయొచ్చు. వీడియో సరదాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. హాస్టల్ ఇడ్లీ ముక్కను నోటిలో పెట్టుకోవడానికి చెయ్యి కాదు బ్రో, నైఫ్ కావాలి. మనకేమో హ్యూమర్ కావాలి. హాస్టల్ ఇడ్లీ హాట్ అయిన ఇడ్లీ, సాంబార్ అంటే నీళ్లు, ఇడ్లీ అంటే బాల్ ని కొట్టాడు, 6 కొట్టాడు. వెళ్ళి కుమారి హోటల్లో 5 ఇడ్లీ డిఫరెంట్ చట్నీ తినొచ్చు కదరా. అవును సార్. మాస్టారు చెప్పే పాఠాలు ఎప్పుడు ఫినిష్ అవుతాయేమో తెలియదు కానీ మన కడుపులో మాత్రం ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి. క్యారీని సైలెంట్ గా ఓపెన్ చేసి కడుపులోకి పోనివ్వాలి అని అనుకున్నాడు. అదేమో వైలెంట్ గా మారిపోయింది. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. పూరిని లారీ కింద వేసి మరీ తయారు చేసేసినట్లుగా ఉన్నారు. నేలకేసి కాదు బ్రో, సుత్తితో వేసి కొడితే అప్పుడు పగులుద్ది. క్లాస్ రూమ్ అనుకుందో లేదా బెడ్రూమ్ అనుకుందో, ఇంతకీ నైట్ అంతా రీల్స్ చూసి చూసి అలసినట్లుగా ఉంది. ఇలా క్లాస్ రూమ్ లో సేద తీరుతూ ఉంది. మనకు బుక్స్ లలో నుంచి నాలెడ్జ్ రావట్లేదు కానీ బెంచ్ మీద ఇలా నిద్రపోతే ఇలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా 5 నిమిషాలు నిద్రపోతే డ్రీమ్స్ లో టాప్ అయిపోయి ఉండేది. ఇంతలో సార్ వారు వచ్చి డిస్టర్బ్ చేశారు. సారీ సార్, క్షమించమని అడుగుతున్నాను. బోర్డు పైన సారు 1 గంట ఒక లెసన్ చెబితే సార్ బోర్ కొట్టేస్తుంది. అదే 5 నిమిషాలు సెల్ చూస్తే హుషారు వచ్చేస్తుంది. ఇంతలో సార్ వారు వచ్చి సెల్లు చూసేశాడు. సార్ సెల్లు చూస్తూ మైండ్ ను రీఫ్రెష్ చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి సార్. మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడు. రే దీని మీదే స్టైల్ గా ఇలా వెళ్ళాలి అని చెబుతూ ఉన్నాడు. అట్లెళ్తే అట్లే పడతావు, నన్ను చూసి నేర్చుకో అని ఇంకొకతను ఇలా చెప్పాడు. అందుకే ఇలా భూ నమస్కరించుకున్నాడు. సార్ వారు చెప్పే సౌండ్ వేవ్స్ బాగానే వస్తున్నాయి. ఆ వేవ్స్ కు నా బ్రెయిన్ మూడ్ మారి ఇలా నిద్రలోకి జారుకుంది. అలా సేద తీరితే పక్కనున్నటోడు గమ్మునుంటాడా ఏంటి? సార్ బోర్డు క్లీన్ చేయమన్నాడు అని చెప్పాడు. అంతే, చెప్పడమే ఆలస్యం. ఇలా వెళ్ళి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాడు. కాలేజ్కి వెళ్తున్న చిన్నక్క సార్ చెప్పే పాఠాల కన్నా బాల్ని కొట్టడమే ఈజీ అనుకుంది. అంతే, 1 కొట్టు కొట్టింది. అంతే, ఇలా కింద పడిపోయింది. టీచర్ అమ్మ చెప్పగానే బోర్డు క్లీన్ చేయడానికి డస్టర్ పట్టుకొని వెళ్ళింది ఈ అమ్మాయి. ఇలా క్లీన్ చేస్తూ ఉండగా డస్టర్ జారి కింద పడిపోయింది. మరి ఈ పోరడు డస్టర్ ను తీసి ఇస్తూ ఉన్నాడు. కానీ డస్టర్ కింద వేసి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. అమ్మాయికి షార్ట్ టెంపర్ వచ్చేసింది. లాగి పెట్టి ఒక్కటి ఇచ్చింది. మరి టీచర్ అమ్మ నవ్వును ఆపుకోలేక ఇలా నవ్వేస్తూ ఉంది. వీడియో సరదాగా మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. టెక్నాలజీని టేక్ ఓవర్ చేసి బాగానే ఉపయోగించుకుంటున్నారు. మన దగ్గర సెల్ ఉంది, మనకెందుకు బుక్కు పెన్నుతో అవసరం? అందుకే ఇలా ఒక ఫోటో తీసుకుంటే సరిపోతుంది. మనక్క టీచర్ అమ్మ చెప్పే పాఠాలను బాగా బుర్రకు ఎక్కించుకుంటూ ఇలా బిజీగా రాతలు రాసేస్తూ ఉంది. మరి పక్కనున్న అమ్మాయి మాత్రం ఏ దానికి సంబంధం లేకుండా ఇలా కోడి గీతలు గీసేస్తూ చాలా బిజీగా ఉంది.
ఇది ఎక్కడ తిరగసరా బాబు. ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తే నేను ఎగ్జామ్ రాసేసినట్లే, మరి కాపీ అనుకుంటారేమో. కాదండి బాబోయ్, టీం వర్క్ అన్నమాట ఇదంతా. అందుకే ఇలా పేపర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. క్లాస్ రూమ్ లో క్లాస్మేట్స్ ముందు క్లాస్ గా ఒక ఫ్లవర్ ఇవ్వాలి అని అనుకున్నాడు అమ్మాయికి. అందుకే అమ్మాయి కూడా లాగి పెట్టి ఒక్కటిచ్చింది. టీచర్ అమ్మ క్లాస్ చెప్పడం పూర్తయింది. మరి ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉంటే బోర్ కొట్టేసింది. అందుకే కాసేపు ఫోన్లో ముచ్చట్లు పెట్టేశాడు. వెనకాల తిరిగి చూస్తే టీచర్ అమ్మ ఎంట్రీ అయ్యింది. క్లాస్ రూమ్లో ఎప్పుడు బుక్కులే పట్టుకోవాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలాంటి చిందులు కూడా తక్కవచ్చు, ఇలాంటి స్టెప్పులు కూడా వేయవచ్చు. పక్క వాళ్ళు చదువుతూ ఉంటే మనకు టైం పాస్ చేయడం ఇష్టం. ఏదో కాసేపు అలా ఫ్రెండ్స్ తో కలిసి ఇలా రీల్స్ చేస్తూ ఉంటే ఇలా స్టార్ట్ చేయగానే ఇలా టీచర్ అమ్మ ఎంట్రీ అయ్యింది. ఈ టీచర్ అమ్మ ఇంట్లో తలకు ఆయిల్ పట్టించుకొని తలకు మసాజ్ చేసుకోలేదనుకుంటా. అందుకే ఏకంగా క్లాస్ రూమ్ లోనే తీసేసి ఇలా చేస్తూ ఉంది. రే రే ఎవర్రా మీరందరూ ఇంతకీ? కనీసం ఆ అంటే అక్షరం ముక్క కూడా రాదు, కానీ ఈ ఏషాలకేం తక్కువ లేదు. రోడ్డు మీద ఇలా రీల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నడక అందరూ చాలా హడావిడిగా ఇలా కాలేజ్కి వెళ్తూ ఉన్నారు. పాపం ఈ అన్నయ్య చేసే పనికి అందరూ భయపడిపోయి ఇలా పరిగెత్తుతూ ఉన్నారు. ముచ్చటగా ముగ్గురు చాలా స్టైల్ గా ఇలా బైక్ లో వెళ్తూ ఉండగా ఇంతలో పోలీసు సార్ వారు వచ్చే సౌండ్ వినగానే ఇలా వెనకల ఉన్న అతను ఇలా ఒక్కసారిగా కిందికి దూకేశాడు. ఎగ్జామ్ ఎలా రాసాము అన్నది ముఖ్యం కాదు, ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఏం చేసాము అన్నదే ముఖ్యం. క్వశ్చన్ పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం? ఇదిగో ఇలా పొట్లం కట్టుకొని బొరుగులు వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఎవరితో మాట్లాడుకోకుండా ఇలా రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. బుక్స్ మొత్తం బుర్రలోకి ఎక్కించుకుంటున్నాడు అని అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే సెల్లు పట్టుకొని గేమ్ లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఎందుకు ఊరికే బుర్రను బద్దలు కొడుతూ బుక్స్ చదవడం ఎందుకు దండగా? ఇదిగో ఈ ఐడియా అప్లై చేస్తే సరిపోతుంది. మరి ఇలా నోటు ముక్కను ఇలా బుక్కు ముక్క కతికిస్తే సరిపోతుంది. Thank you for watching. Please like and subscribe.